స్వాగతం. జన్మభూమి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో విస్తృతంగా పశు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని ప్రభుత్వ పశు వ్యాధి నిర్ధారణ ప్రయోగశాల ఈడీ ప్రసూనాంబ తెలిపారు. గొర్రెలు మేకల్లో వైరస్ల వలన వ్యాప్తి చెందే వ్యాధులకు ముందు జాగ్రత్త చర్యగా టీకాలు వేయనున్నామని, ప్రతి మండలంలో ఈ టీకాలు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె కోరారు. భూమి మనోవరం కార్యక్రమంలో వెటర్నరీ క్యాంపులు ఎక్కువగా నిర్వహించాల్సిందిగా కోరడమైనది. ఈ సందర్భంగా ముఖ్యంగా పీపీఆర్ అంటారు, ఇది గొర్రెల్లో మేకల్లో వచ్చే వైరస్ వచ్చే వ్యాధి. దీన్ని నివారించడానికి ముందుగా మనము టీకాలు చేపట్టాలి. ముందుగా ఒక 25% అంటే కొత్తగా పుట్టిన గొర్రెలు మేకలకి ఈ టీకాలు చేయించాలి. ముఖ్యంగా ఈ జన్మభూమి కార్యక్రమంలో ఇది మనం ఫస్ట్ ప్రిఫరెన్స్గా తీసుకొని ఈ గొర్రెలు మేకలన్నిటికీ కూడా షెపర్డ్స్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని అందరూ కూడా ఈ టీకాల కార్యక్రమాన్ని చేపట్టాలి. అట్లాగే ఇంకా డివార్మింగ్ అంటాం, అంటే నట్టల మందు నివారణ కార్యక్రమం. ఇది ఇంకా ఆల్రెడీ మనం జూలైలో చేస్తున్నాము. అప్పుడు కాకుండా కొత్తగా పుట్టిన గొర్రెలు మేకలకి ఇంకా అప్పుడు చేయించకుండా వదిలేసిన ఏదైనా ఉంటే వాటికి కూడా ఈ నట్టల మందు నివారణ కార్యక్రమం చేపట్టాలి. బకాయి పడిన వేతనాలు చెల్లించాలని కోరుతూ ఐకేపీ యానిమేటర్స్ చేస్తున్న రిలే నిరాహార దీక్ష నేడు 16వ రోజుకు చేరుకున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు తీసుకువెళ్లే కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న తమకు 15 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని, అకారణంగా తమపై అధికారులు, రాజకీయ నాయకులు వేధింపులు ఎక్కువయ్యాయని వారు తెలిపారు. చేస్తున్నప్పటికీ ఎవరునూ స్పందించట్లేదు. మేము చేసే పనులు మామూలుగా ఈ గ్రామంలో ఏదైనా సరే బంగారు తల్లి పథకం దగ్గర నుంచి చనిపోయిన ఇన్సూరెన్స్ క్లెయిమ్ వరకు మేమే చేస్తున్నామండి. మరి అభయహస్తం కానీ, ఆమ్ ఆద్మీ కానీ, స్వాలంబన కానీ ఏ ఇన్సూరెన్స్ అయినా సరే ప్రతిదానికి మేమే చేస్తున్నామండి. అయినప్పటికీ మాది ఎవరు గుర్తించట్లేదు, మా సేవలు ఎవరు గుర్తించట్లేదు. చేయించుకోవడానికి అయితే చేయించుకున్నారులే కానీ ఇంటింటికి తిరిగి కష్టపడి రాత్రి 12 గంటల వరకు తిరిగి కూడా ఇళ్ళమ్మ తిరిగి ఆధార్ కార్డు లేనా, రేషన్ కార్డు నెంబర్ లేనా, అప్పుడప్పుడు ఎవరైనా మంత్రి గారు వస్తున్నారంటే ఒక 100 మందిని 1000 మంది కావాలని బస్సులు పంపిస్తే జనాలందరినీ మోటివేట్ చేసి పంపించి ఎన్నో చేశామండి. అవన్నీ మా పై అధికారులందరికీ తెలుసు. కానీ మమ్మల్ని ఎందుకు పైకి తీసుకురావట్లేదో, మాకు ఇస్తానన్న జీతాలు ఎందుకు ఇవ్వట్లేదో, 2,000 రూపాయల జీతాలు ఇస్తామని చెప్పి 2013లో జీవో వచ్చినప్పటికీ 2 నెలలు ఇచ్చారు. ఇప్పుడు 15 నెలల నుంచి జీతాలు ఆపేశారు. నాతో పాటు నా కొలీగ్స్ అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. స్థానిక అరండల్పేటలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నేడు పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ముస్తఫా, వైసీపీ నాయకులు అప్పిరెడ్డి కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు పలు విషయాలపై చర్చించారు. ముఖ్యంగా త్వరలో జరిగే కార్పొరేషన్ ఎన్నికలకు కార్యకర్తలంతా సన్నద్ధంగా ఉండాలని, మెజారిటీ స్థానాలు పొందేలా ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నామని తెలిపారు. ముఖ్యంగా డివిజన్ వారి తీసుకొని ఈ కార్పొరేషన్ లో సంబంధించి 10 మందిని తీసుకొని ఒకటి పట్టవచ్చుకోవాలా. కానీ విజ్ఞాపంగా కార్యకర్తలు బాగా పనిచేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి మరి గుంటూరు 1 టౌన్ కానీ 2 టౌన్ కానీ రెండు కూడా ఒకటే, కానీ వేరు మాత్రం కాదు. నేనున్నంత వరకు వేరు కానీ అని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నా. అలాగే మీరందరూ నా కోసం, అప్పటి కోసం కష్టపడినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా అందరి కార్యకర్తలకు కానీ నాయకులు కానీ ఒకటే చెప్పేది, ఏది ఏమైనా కానీ కార్పొరేషన్ కొట్టాలి అనే ఒక ఉద్దేశంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేను ప్రతి ఒక్కరిని కూడా 2 చేతులు జోడించి చెప్తున్నా. ఎందుకంటే ఏదో వచ్చాం పోయాం అనేది కాకుండా ఎట్లా చేశారు, ఏ విధంగా పనులు చేసి మీరెందరూ ఏ విధంగా బాధపడ్డారనేది కూడా నా మనస్సాక్షిగా నాకు తెలుసు. ప్రతి ఒక్కరు కూడా పనులన్నీ మానుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం వీధి వీధిన మీరందరూ
బయటకు వచ్చి జెండాలు మోసి ధర్నాలు చేసి ఆ విధంగా కష్టపడి ఉన్నారనేది అది నా మనస్సాక్షిగా తెలుసు, మీ అందరూ తెలుసు. అలాగే రెండోది, స్థానిక ఏపీ కాటన్ అసోసియేషన్ హాల్లో నేడు కిసాన్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలో కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం స్థాపన అనే అంశంపై చర్చా వేదికను నిర్వహించారు. జిల్లాలో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తే రైతులకు లాభసాటిగా వ్యవసాయం చేసుకునే వెసులుబాటు కలుగుతుందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జన్మభూమి కార్యక్రమానికి సమాయత్తమైన జిల్లా యంత్రాంగం, ప్రణాళికాబద్ధంగా విధులు నిర్వహించాలని ఆదేశించిన కలెక్టర్. రేపటి నుండి జిల్లాలో విస్తృతంగా వైద్య పరీక్షల నిర్వహణ, జబార్ కోఆర్డినేటర్ లక్ష్మణనాయక్. రేపు గాంధీ జయంతిని పురస్కరించుకుని నగరంలో రక్తదాన శిబిరం. టీడీపీ తూర్పు నియోజకవర్గ నాయకులు మతాలగిరి. ఇవి ఈ రోజు వార్తల్లోని విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.